చందమామ కథ, బేతాళ కథలు, అద్భుత శక్తులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు మనుషులు అద్భుత శక్తులు సంపాదించేటందుకు అడ్డమైన ఆగచాట్లు పడతారు. కానీ వాటి వల్ల అనుకున్నంత సుఖం ఉండకపోగా అప్పుడప్పుడు అపకారం కూడా జరుగుతుంది. దీనికి గుణనిధి మంచి తార్కాణం. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన ఒక గ్రామంలో గుణనిధి అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నతనం నుంచి తత్వజ్ఞానం మీద ఎక్కువ ప్రీతి. అందుచేత అతను కాశీనగరంలో తన చదువు పూర్తి అయినాక ఇంటికి తిరిగి వెళ్ళక అక్కడ ఉన్న గొప్ప గొప్ప తత్వవేత్తల వద్ద సంఖ్యాశాస్త్రం మొదలైనవి చదవసాగాడు. గుణనిధికి కాశీనగరంలో ఒక మిత్రుడు దొరికాడు. ఇతని పేరు జయవర్మ. జయవర్మ కూడా ఎక్కడి నుండో వచ్చి కాశీలో ఉంటున్నవాడే. అతను పగలల్లా క్రయ విక్రయాలు చేసి కొంత డబ్బు సంపాదించుకొని సాయంకాలం నుంచి పాచికలు ఆడి డబ్బంతా పోయాక ఇంటికి చేరేవాడు. ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేకపోయినా గుణనిధి జయవర్మల మధ్య మంచి స్నేహం కుదిరింది. వారిద్దరూ ఒక్క ఇంటనే బస చేసేవారు. జయవర్మ తన స్నేహితుణ్ణి కూడా జూదమాడటానికి తీసుకుపోదామని చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ గుణనిధికి జూదంలో కొంచెమైనా ఆసక్తి లేదు. పైపెచ్చు అతను జయవర్మను, నీకీ వ్యసనం ఎలా పట్టుకున్నది? సంపాదించిన డబ్బంతా ఎందుకిలా తగిలేస్తున్నావు అని మందలించేవాడు. డబ్బు శాశ్వతమా? వస్తుంది పోతుంది. కానీ అదృష్ట దేవతను నీకు అనుకూలంగా చేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంది. అది నీకు అనుభవం మీద గానీ తెలియదులే అనేవాడు జయవర్మ. కానీ ఆ అదృష్ట దేవత ప్రతిరోజు అతనికి ప్రతికూలంగానే ఉండేది. ఒక్కనాడు కూడా అతను జూదంలో గెలిచి ఇంటికి రాలేదు. ఓడి డబ్బు పోగొట్టుకుంటున్న కొద్దీ జయవర్మకు వ్యసనం జాస్తి అయింది, కానీ తగ్గలేదు. చివరకు ఒకనాడు అతను గుణనిధితో, ఒక్కసారి నువ్వు కూడా నా వెంట వచ్చావంటే నా అదృష్టం మారవచ్చు. నువ్వు జూదం ఆడవద్దు, నా పక్కనే ఉండు చాలు అన్నాడు. అతని మాట తీసివేయలేక గుణనిధి అతని వెంట జూదమాడే చోటికి వెళ్ళాడు. జయవర్మ కొంత డబ్బు తీసి చేత పట్టుకొని, ఈ డబ్బు ఏం పందెం మీద ఖాయమన్నావు? నీ ఇష్టం వచ్చిన పందెం చెప్పు అని గుణనిధిని అడిగాడు. గుణనిధి తన నోటికి వచ్చిన పందెం చెప్పాడు. జయవర్మ ఆ ప్రకారమే దాని మీద డబ్బు పెట్టాడు. పాచికలు విసరగానే గుణనిధి చెప్పిన పందెం వచ్చింది. జయవర్మ చాలా డబ్బు గెలిచాడు. ఇంకో పందెం చెప్పు అన్నాడతను. గుణనిధి అనుకోకుండానే అతని నోటి వెంట ఏదో సంఖ్య వచ్చింది. మళ్ళీ గెలుపు జయవర్మదే. అర్ధరాత్రి అయ్యేదాకా జయవర్మ జూదం ఆడాడు. ప్రతిసారి పందెం చెప్పటం గుణనిధి వంతు, డబ్బు గెలుచుకోవటం జయవర్మ వంతు అయింది. అదేం చిత్రమో, గుణనిధి నోటి వెంట ఏ పందెం వస్తే పాచికలలో అదే పందెమే పడేది. జయవర్మ ఆ రాత్రి 1000 వరహాలకు పైగా గెలుచుకొని ఇంటికి వచ్చాడు. అతను గుణనిధిని కౌగిలించుకొని, మిత్రమా, నువ్వు నా పాలిటి పెన్నిధివి. మనమిద్దరము ఏకమైతే కాశీనగరమంతా జయించగలం అన్నాడు సంతోషపడుతూ. గుణనిధికి జూదంలో ఏమాత్రమూ ఆసక్తి లేకపోయినా తన స్నేహితుడి ఆనంద పారవశ్యం చూస్తూ ఉంటే అతనికి కూడా చాలా సంతోషం కలిగింది. అది మొదలు జయవర్మ రోజు గుణనిధిని తన వెంట జూదానికి రమ్మని వేధించసాగాడు. మొదట కొద్ది రోజులు గుణనిధి అతని మాట తీసివేయలేక వెళ్ళాడు. అందువల్ల జయవర్మకు పూర్తిగా లాభించింది. గుణనిధిలో ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్టు స్పష్టమైంది. ఎందుచేతనంటే అతని నోటి వెంట వచ్చే పందెం నెగ్గి తీరేది. ఈ శక్తి తనలో ఎప్పుడు ప్రవేశించినది గుణనిధికే తెలియదు. ఏం పందెం ఖాయమన్నావు అని జయవర్మ అడిగిన మరుక్షణం అతని చెవిలో ఏదో వినిపించినట్టయ్యేది. వెంటనే ఆ పందెమే అతను పైకి అనేసేవాడు. అది కాస్త నెగ్గేది. రోజు జయవర్మ 1000కు 1000 గెలుస్తున్నాడు. అందులో సగభాగం అతను గుణనిధికి ఇచ్చేసేవాడు. జూదం అనే వ్యసనం ఏర్పడనే కూడదు, కానీ గెలిచినా ఓడినా కూడా అది మనిషిని మరింతగా పట్టుకుంటుంది. జయవర్మ ఈ వ్యసనంతో వెర్రివాడులా అయిపోయాడు. అతను వ్యాపారం మానేసి పగలు రాత్రి జూదపుటిళ్లలో గడపసాగాడు. తనతో పాటు గుణనిధిని కూడా నిర్బంధంగా తీసుకువెళ్ళేవాడు. గుణనిధి చదువు పాడు కాసాగింది. తన కాలమంతా దుర్వినియోగం అయిపోతున్నందుకు అతను బాధపడసాగాడు. అతను ఒకనాడు జయవర్మతో,
ఈ జూదంలో నువ్వు ఇప్పటికే చాలా గెలుచుకున్నావు. ఇకనైనా మానరాదా? కావలిస్తే నా వంతు సొమ్ము కూడా తీసుకో. నాకు ఆ డబ్బు అవసరం లేదు. నువ్వు ఏదో విధంగా జీవితంలో స్థిరపడిపో. ఇంకెంతకాలం నీ జీవితాన్ని ఇలా వ్యర్థం చేస్తావు అని మంచిగా చెప్పాడు. దొరకక ఇటువంటి గొప్ప అవకాశం దొరికితే దాన్ని పోగొట్టుకోమంటావా? నీలో ఉండే ఈ అద్భుత శక్తి రేపు ఉండకపోవచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వైనా నీ శక్తిని వినియోగించుకోకుండా వృధా పోనివ్వటం ధర్మం కాదు అని జయవర్మ జవాబిచ్చాడు. తన మిత్రుడు తనను సులువుగా వదలడని గుణనిధికి తెలిసిపోయింది. అతను జయవర్మకు గల వ్యసనాన్ని పోగొట్టేటందుకు గాను చాలా యుక్తులు పన్నాడు. ఏం పందెం ఖాయమంటావు అన్నప్పుడు గుణనిధి నాకేం తట్టడం లేదు అనేవాడు అమాయకంగా. వెంటనే జయవర్మ ఆట మానేసి అతను పందెం చెప్పినదాకా ఆడేవాడు కాడు. జయవర్మ 4-5 సార్లు ఓడితే తన అద్భుత శక్తి యందు అతనికి గల నమ్మకం పోతుందనే నమ్మకంతో గుణనిధి ఒకనాడు తనకు తట్టిన పందెం తప్పించి ఇంకో పందెం మీద తన మిత్రుని డబ్బు ఖాయమన్నాడు. జయవర్మ అలాగే చేశాడు. కానీ గుణనిధి నోటి వెంట వచ్చిన పందెమే నెగ్గింది. జయవర్మ గెలిచాడు. జూదంలో గెలిచి జయవర్మ ఉత్సాహం హెచ్చిపోతున్న కొద్దీ గుణనిధికి తన చదువు పాడై నిరుత్సాహం హెచ్చిపోసాగింది. త్వరలోనే అతనికి చదువు మీద, కాశీనగరం మీద, తన స్నేహితుడైన జయవర్మ మీద, జూదం మీద భరించరానంత అసహ్యం పుట్టింది. అతను తన స్వగ్రామానికి వెళ్ళి తన వారి మధ్య ఎప్పుడు పడతానా అని కలవరించసాగాడు. తాను వెళ్ళిపోతానంటే జయవర్మ పోనివ్వడు. జూదం మానేయమంటే చెవిని పెట్టాడు. అందుచేత ఒకరోజు వేకువజామున లేచి గుణనిధి గంగానది ఒడ్డుకు చేరాడు. అక్కడ ఒక పడవవాణ్ణి నిద్రలేపి నన్ను అవతలి తీరం చేర్చు, నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. గంగా ప్రవాహం హెచ్చుగా ఉన్నది. అయినా డబ్బుకు ఆశపడి పడవవాడు గుణనిధిని ఎక్కించుకున్నాడు. పడవ అవతలి గట్టుకు ప్రయాణమైంది. గుణనిధి లేచిన కొద్దిసేపటికే జయవర్మకు మెలకువ వచ్చింది. తన స్నేహితుడు తనతో చెప్పకుండా వెళ్ళిపోయాడని అతడికి అనుమానం తట్టింది. అతను కూడా గంగానది ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళి నడి ప్రవాహంలో ఉన్న పడవలో గుణనిధి ఉన్నట్లు తెలుసుకొని కేకలు పెట్టాడు. నేను మా దేశానికి వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను అని గుణనిధి నిర్మోహమాటంగా జవాబు చెప్పాడు. జయవర్మ అటు ఇటు చూశాడు. సమీపంలో పడవలేమీ లేవు. అతనికి ఈత వచ్చును. అందుచేత సాహసించి అతడు గంగలో దూకి గుణనిధి వెనుకగా ఈదసాగాడు. అతను గంగ నడి మధ్యకు చేరుకునే లోపుగానే మొసలి ఒకటి అతన్ని పట్టి నీటి అడుగుకు లాక్కుపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, జయవర్మ చావుకు కారణమేమిటి? అతని వ్యసనమా, అతని ధనాశ, లేక గుణనిధికి గల అద్భుత శక్తా, గుణనిధి చేసిన మిత్రద్రోహమా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. జయవర్మ చావుకు కారణం ఇవేవి కావు. జూదమాడేవాళ్ళు, ధనాశాపరులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. గుణనిధికి గల అద్భుత శక్తి జయవర్మకు మేలు చేసింది కానీ కీడు చేయలేదు. నిజానికి తప్పు జయవర్మదే. అతడు చేసిన తప్పేమిటంటే గుణనిధి యొక్క స్వాతంత్రాన్ని అరికట్టాడు. ఒకరి స్వాతంత్రాన్ని అరికట్టే వాళ్ళు తప్పక కీడు పొంది తీరుతారు. జయవర్మకు అదే జరిగింది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.